గంగాధర మండలం నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలంటూ ఆ గ్రామస్తులు రోజురోజుకి తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజు కొనసాగాయి. గ్రామస్తులు చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ నేత కొత్త జైపాల్రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మద్దతు తెలిపారు. వారి పోరాటాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నారాయణపూర్ ప్రజలు మాట్లాడుతూ తమ పట్ల పాలకులు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరితే అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి తమ గ్రామస్తులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయడంతో పాటు తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని ఎమ్మెల్యే సత్యం తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆనాడు ఎన్నికల ప్రచారంలో కానీ అంతకంటే ముందు కానీ ఈ గ్రామానికి వచ్చి దీన్ని ముంపు గ్రామం చేస్తా, ఇగో ఈ హనుమాన్ల మీద ఒట్టేస్తున్నా, ఇదే హనుమాన్ల గుడి, ఇగో దీని మీద ఒట్టేస్తున్నా, దీన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తా అని చెప్పి దాదాపుగా 3 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో మరి ఆయన ఇప్పటివరకు వచ్చి ముంపు గ్రామం చేస్తా, తప్పకుండా నా ప్రయత్నం చేస్తున్నా, 6 నెలల్లో అవుతుంది, 3 నెలల్లో అవుతుంది, సంవత్సరంలో అవుతుందని చెప్పకుండా మా ముంపు గ్రామాన్ని మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మరి ప్రకటించండి, చేయండి అని చెప్తే ఎవరు అడిగితే వారిని బెదిరించడంతో పాటుగా మరి కేసులు పెట్టడం, అక్రమ కేసులు పెట్టడంతో పాటుగా జైలుకు పంపేటువంటి ఈ యొక్క బెదిరింపులు చేస్తూ జైలుకు పంపించేటువంటి పరిస్థితి ఇవాళ ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ఈ నారాయణపూర్ గ్రామాన్ని ముక్కలుగా చేసే సందర్భంలో ప్రజలలో అనేకమైనటువంటి ఆందోళనలు క్రియేట్ చేస్తూ వాళ్ళు ప్రాణాలను అరిచిత్ర పెట్టేటువంటి పరిస్థితి. గ్రామం చేయి నెల రోజులలో నేను చేసి చూపెడతాను, మరి ఈరోజు మొగోడివి కాదా మేము అడుగుతున్నాం. ఈ విధంగా మాట్లాడిన మీకు మీ వీడియోలే సాక్ష్యం. ఏదైతే మేము వేరే కొండమ్మ కోరికలు కోరతలేదు, కొండ మీద కోరికలు కోరతలేదు. ఈ గ్రామ ప్రజలందరూ కోరుతున్నది ఒకటే, మీరు చెప్పిన విధంగా 4 గ్రామాలను ముంపు గ్రామంగా ప్రకటిస్తామని ఏదైతే చెప్పినవో, నేను మొగోడిని ప్రకటిస్తాను, మరి ఏమైంది అని అడుగుతున్నాం. ఏదైతే అడిగితే పోలీసు వాళ్ళతో కేసులు పెడితే ఇక్కడ భయపడడానికి ఎవడూ సిద్ధంగా లేడు. ఈ గ్రామ ప్రజలందరికీ భారత రాష్ట్ర సమితి ముఖ్యంగా ముందటుండి మేము పోరాడతామని చెప్పదలుచుకున్నాం.